అంతరిక్షయానం ఒక అనిర్వచనీయ ప్రయాణం. పరిచయం. మన గ్రహం భూమి నుండి కోటికోట్లు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్వేషణలు మన ఊహలకు కూడా అందని విధంగా ఉంటాయి. మన శాస్త్రజ్ఞులు, అంతరిక్షయాత్రికులు చేసే ప్రయాణాలు భవిష్యత్తులో ఇంకా దూరంగా సాగపోతాయి. ఈ కథలో మనం భూమి నుండి గాలక్సీ అవతలి చివర వరకు చేసే ఒక అద్భుతమైన అంతరిక్ష ప్రయాణాన్ని అనుభవిస్తాం. అధ్యాయం 1. ప్రయాణానికి సిద్ధం. సంవత్సరం 2150. భూమి నానాటికి జనాభా పెరిగిపోతూ, సహజ వనరులు తగ్గపోతూ ఉంది. మానవాళి కొత్త నివాసాలను వెతికే ప్రయత్నంలో ఉంది. ఇన్ఫినిటీ అనే ఓ యాత్రా నౌకను నిర్మించి భూమి నుండి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న జీటోన్ అనే గ్రహాన్ని అన్వేషించేందుకు సిద్ధమయ్యారు. ఈ యాత్రలో 4 మంది అంతరిక్షయాత్రికులు ఉన్నారు. డా. అర్జున్ వర్మ ప్రధాన శాస్త్రవేత్త, అలీసా రెడ్డి వైమానిక ఇంజనీర్, విక్రమ్ శేఖర్స్ నావిగేషన్ అధికారి, యూకి తకహాషి బయోలాజికల్ రీసెర్చర్. ప్రపంచంలోని అత్యుత్తమ శాస్త్రజ్ఞుల సమన్వయంతో తయారైన ఈ అంతరిక్ష నౌక అధునాతన యాంటీగ్రావిటీ, కృత్రిమ మేధనీయ భద్రతా వ్యవస్థలతో రూపొందించబడింది. ఇన్ఫినిటీ తన ప్రయాణానికి సిద్ధమైంది. అధ్యాయం 2. కాంతి వేగాన్ని దాటి. నావికులు భూమిని వీడిన క్షణమే అంతరిక్ష నిశ్శబ్దాన్ని అనుభవించసాగారు. 1 వారం రోజుల తరువాత వారు సౌరమండలాన్ని దాటి కాంతి వేగాన్ని మించి ప్రయాణించగలిగే వార్ప్ డ్రైవ్ ని ప్రారంభించారు. ఇది భౌతిక శాస్త్రంలో విప్లవాత్మక మార్పు. అంతా సజావుగా సాగపోతున్న తరుణంలో అంతరిక్ష నౌకలో యాక్సిలరేషన్ కాస్త క్షీణించడం మొదలైంది. విక్రమ్, కంట్రోల్ ప్యానెల్ని చెక్ చేయండి అని అర్జున్ ఆదేశించాడు. సార్, మనం ఓ అనూహ్యమైన శక్తి రంగంలోకి ప్రవేశించాం అని విక్రమ్ జవాబిచ్చాడు. అది ఏదో నల్లరంధ్రం, బ్లాక్ హోల్ పక్కన ఏర్పడిన గ్రావిటేషనల్ వేవ్స్ అనిడా అర్జున్ గుర్తించాడు. వారిపట్ల ఈ కణతీక్షణ శక్తి ఆకర్షితమవుతున్నట్టుంది. అధ్యాయం 3. బ్లాక్ హోల్లోకి. ఈ సంక్షోభ సమయంలో అలీసా అత్యవసర చర్యలు చేపట్టింది. ఇమ్మీడియట్ బ్రేక్ థ్రస్టింగ్. మనం ఈ ఆకర్షణ శక్తి నుండి బయటపడాలి. కాని అంతా వ్యర్థమే. అంతరిక్ష నౌక ఒక్కసారిగా శూన్యానికి లోనై ఉరుకుల పరుగులు పెట్టింది. నావికులు ఒక్క క్షణం కూడా తట్టుకోలేకపోయారు. తర్వాత కళ్ళెదుటి దృశ్యం అబ్బురపరిచేలా మారిపోయింది. వారు విశ్వం యొక్క మరొక విభాగంలోకి ప్రవేశించారు. అక్కడ నీలం రంగులో మెరిసే తారలు, అసాధారణ ఆకృతుల గాలక్సీలు, గురుత్వాకర్షణ శక్తికి లోబడని అనేక వస్తువులు కనిపించాయి. ఇది మన ఖగోళ శాస్త్రంలో లేనిది. మనం ఓ నూతన ప్రపంచాన్ని దర్శిస్తున్నాం అనిడా అర్జున్ ఆనందంతో అన్నాడు. అధ్యాయం 4. అన్వేషణ. కొత్త గ్రహం. కొన్ని గంటల ప్రయాణం తరువాత వారు ఒక భూతలంతో కూడిన గ్రహాన్ని చూశారు. వాతావరణ విశ్లేషణలో ఇది భూమిని పోలి ఉన్నట్టు తేలింది. మన ముందున్న గ్రహం మన మనుగడకు అనుకూలమా అని యూకి కంగారుగా అడిగింది. గ్రహాన్ని చేరుకొని వారు స్నేహపూర్వకమైన వాతావరణాన్ని అనుభవించారు. అక్కడ వృక్ష సంపద విస్తరించి ఉంది. నీటి ప్రవాహాలు, ప్రకృతి అందాలు, వాయువుల సమతుల్యత అన్నీ జీవం పెరగడానికి సహాయపడేలా ఉన్నాయి. ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ ఇప్పటికే కొన్ని ఆకృతి కలిగిన నిర్మాణాలు కనిపించాయి. ఇవి ప్రకృతి సిద్ధమైనవా లేక మునుపు ఏదైనా నాగరికత నిర్మించిందా? అధ్యాయం 5. మరో నాగరికతతో కలయిక. రాత్రి వేళల్లో వారు కొన్ని కాంతుల సందేశాలను గమనించారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అలీసా నావిగేషన్ రాడార్లో పరిశీలించింది. సమాధానం ఊహించని విధంగా వచ్చింది. మానవ ఆకృతికి దగ్గరగా ఉన్న జీవులు వారిని గమనించి సంభాషించడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఇదో అద్భుతమైన క్షణం. మనం భూమి బయట మరో బుద్ధిమంతులైన జీవుల్ని కలవబోతున్నాం అనిడా అర్జున్ ఉత్సాహంగా అన్నాడు. ఒక పెద్ద సాంకేతిక సౌధం దిశగా ప్రయాణించగా ఓ పెద్ద ద్వారం తెరచుకొని లోపల చొచ్చుకుపోయారు. అక్కడ ఒక శాంతియుత నాగరికత వారికి ఎదురైంది. మన భవిష్యత్తు ఇప్పుడు కొత్త దిశలోకి సాగబోతోంది అని విక్రమ్ అనుకున్నాడు. ముగింపు. ఇన్ఫినిటీ యాత్ర ఒక అద్భుత అనుభవంగా నిలిచిపోయింది. వారు కొత్త నాగరికతతో సంబంధం పెంచుకొని
భవిష్యత్తులో భూమి కోసం సహాయపడే సమాచారం సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు. ఇది మానవారికి ఒక కొత్త అధ్యాయం. అంతరిక్షాన్ని అన్వేషించే ఆ తపన ఎప్పుడూ నిలవదు.